హాయ్ నమస్తే అండి. ముందుగా అందరికీ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నా ఈ చిరు ప్రసంగం. దళితుల సింహస్వప్నం, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కార్మికుల కిరణం, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించని నా ఈ ఉపన్యాసం అండి. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, చదువుకుంటే తప్పు, బడికి వెళితే తప్పు, గుడికి వెళితే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి మంచినీళ్ళు తాగినా తప్పు. అలాంటి పరిస్థితులలో అణగారిన వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు అట్టడుగు వర్గాల వారి మూగబోయిన గొంతుకైనాడు. అతడే ఒకే ఒక్క మగాడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశ తలరాతను మార్చే రాజ్యాంగం రాసిన ప్రపంచ మేధావి, హక్కులకు హారతి పట్టిన హరిపుత్రుడై, విధులకు విలువ తెచ్చిన విఘ్నుడై, సామ్యవాదానికి సౌమ్యం తెచ్చిన సాహసి అయి, లౌకికానికి లౌక్యం తెచ్చిన లౌకిక ప్రియుడై, సార్వభౌమత్వానికే సలాం కొట్టేలా భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన అపురూప శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓ అంబేద్కరా, నీవు ఇచ్చిన ఈ భారత రాజ్యాంగం యావత్ భారత జాతికే వన్నె తెచ్చింది మొనగాడ. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన టీం తోటి అహర్నిశలు రాజ్యాంగ బాధ్యతలను తన భుజస్కంధాల వేసుకొని అహర్నిశలు రేయింబవళ్ళు వనర్చిన కృషి ఫలితమే నేడు యావత్ భారత జాతి అనుభవిస్తున్న ఈ ప్రతిఫలాలు. జై భీమ్, జై జై భీమ్.